బ్రేకింగ్ న్యూస్ ముసునూరు మండలం లోపూడి గ్రామంలో కుటుంబంపై కుల పెద్దల చర్యలు కలకలం సృష్టించాయి. నాటుసారా అమ్మడాన్ని నిషేధిస్తూ బోట్ల కనకారావు కుటుంబానికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ తీర్పు ఇచ్చినట్లు గౌడ కుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ముసునూరు మండలం లోపూడి గ్రామంలో కుటుంబంపై కుల పెద్దల చర్యలు కలకలం సృష్టించాయి. నాటుసారా అమ్మడాన్ని నిషేధిస్తూ బోట్ల కనకారావు కుటుంబానికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ తీర్పు ఇచ్చినట్లు గౌడ కుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కుల పెద్దల పంచాయతీతో కలత చెందిన కనకారావు కుటుంబంతో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి అదృశ్యమయ్యారు. నూజివీడు సర్కిల్ పోలీసులు ఈ ఘటనపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు బోట్ల కనకారావు. మాది లోపూడి ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. మా గౌడు కులస్తులు, మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టినందుకు కొద్దిగా సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు మమ్మల్ని ₹1,00,000 కట్టాలి, లేదంటే కులం నుంచి వెళ్ళేస్తామని బెదిరించి మాతో ₹1,00,000 కట్టియాలని చూశారు. మేము మా దగ్గర లేవు అని కాళ్ళ ఎళ్ళ పడినా మేము కట్టలేము అని అన్నా వినకుండా మమ్మల్ని కులం నుంచి వెలేశారు. నేను నా భార్య పిల్లలు మందు తాగి చనిపోతున్నాం. మా సావుకు కారణం పెద్ద మనుషులు సోదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ధూళియా అంటారు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, తాళం శ్రీరాములు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి, అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు, మాకు మంత్రి పార్థసారథి గారి అండదండలు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని టార్చర్ పెట్టి బెదిరించి మాతో ₹1,00,000 కట్టలేనందుకు మమ్మల్ని సంఘం నుంచి వెలివేసి మాతో ఎవరిని మాట్లాడొద్దు, మీ నాన్నోళ్ళు మాట్లాడినా అని మా నాన్నోళ్ళు కూడా బెదిరించి మీరు మాట్లాడకూడదు అని చెప్పి బెదిరించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఆ పెద్ద మనుషులు. అందుకని మేము తాగి చనిపోతున్నాము. మా సాగు కారణం ఆ కుల పెద్దలు.